ఎందుకు ఆయనను నిజంగా బ్లేమ్ చేస్తున్నారు? ఎందుకు ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు? ఎందుకు ఆయనను ఇంకా అవమానానికి గురి చేస్తున్నారు? క్రైస్తవ సమాజమా, గుర్తుంచుకో. క్రైస్తవ సమాజమా ఇప్పుడు తిరగబడకపోతే రేపొద్దున నీ హక్కులు ఇంకా భయంకరంగా కాలకర్భంలో కలిసిపోతాయి. క్రైస్తవ సమాజమా, నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కావద్దు. క్రైస్తవ సమాజమా, ఓటు కోసమే నీ బలిదానం కావద్దు. ఈ రోజు ప్రవీణ్ పగడాల, రేపొద్దున మీరు కూడా అవుతారు. ఎంతో మంది ఇలా చంపేయబడుతున్నారంటే వాళ్ళ వెనక పెద్ద కుట్ర కుతంత్రాలు, పసిగట్టుకొని ఉన్నటువంటి అనేకమైన శక్తులు ప్రేరేపణ తప్పకుండా ఉంటుంది. అందుకోసమే ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి కుట్ర కుతంత్రాలు తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచమంతా చూస్తుంది, భారతదేశం అంతా ఆలోచింపజేస్తుంది. ప్రవీణ్ పగడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో కుట్ర చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి.